నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐ యామ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ప్రతి ఆస్పిరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు వీడియోలో యూపీఎస్సీ సిఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మీ అందరికి తెలిసిందే యూపీఎస్సీ సిఎస్సి అనేది మొత్తం 3 విభాగాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒకసారికి ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఒకసారికి ఇంటర్వ్యూ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఒకసారికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట, అంటే పైన ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్ టైప్లో ఉంటుంది. సో మనకు ఒకసారికి ప్రిలిమ్స్లో రెండు పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 మార్నింగ్ జరుగుతుంది, పేపర్ 2 వచ్చేసరికి మనకి మధ్యాహ్నం జరుగుతుంది. ఒకసారి పేపర్ 1కు సంబంధించినటువంటి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది, ఎన్ని మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది, నెగిటివ్ మార్కింగ్ ఎంత, ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎన్ని మార్క్స్ వస్తాయి, అదేవిధంగా సిలబస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు వచ్చేసరికి మొత్తం ఈ పేపర్ 1లో వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 100 క్వశ్చన్కి వచ్చేసరికి మనకి 2 hours టైం ఉంటుంది. 2 hours టైం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 200 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే మనకి 2 మార్కులు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఈ పేపర్ 1లో అడగడం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేస్తే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్ అంటాం కదా, అవి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ గురించి అడుగుతారు. అదేవిధంగా ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ గురించి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్ ఇష్యూస్ గురించి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి general issues on environmental ecology, biodiversity and climate changes that not required subject specialization, and subject specialization ఉండాల్సిన అవసరం నార్మల్ చదువుకు సరిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ పేపర్ 1. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 2 గంటల టైం డ్యూరేషన్ ఉంటుంది, 200 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3. ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే మనకి 2 మార్కులు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి రెండో పేపర్ ప్రిలిమ్స్లో రెండో పేపర్ వచ్చేసరికి మనం సీసాట్ అంటాం, లేకపోతే జనరల్ స్టడీస్ పేపర్ 2 అని కూడా అనొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది, ఎన్ని మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది, నెగిటివ్ మార్కింగ్ ఎంత, ఒక క్వశ్చన్ కరెక్ట్గా పెడితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది, అదేవిధంగా సిలబస్ సంబంధించిన కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు వచ్చేసరికి మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి ఈ పేపర్ 2లో. 2 గంటల టైం ఉంటుంది, 200 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3. ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే మనకి 2.5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేపర్ ఏంటంటే సీసాట్ అనే పేపర్ ఏంటంటే మనకి క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, అంటే 30% మార్క్స్ వస్తే ఈ పేపర్ క్వాలిఫై అవుతాం. మనకి పేపర్ 1 ఏదైతే ఉందో ఈ పేపర్ 1లో కట్ ఆఫ్ ఉంటుంది. మనకి ఈ కట్ ఆఫ్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అవుద్ది. ఈ పేపర్ 2 సీసాట్ ఏదైతే ఉందో దీంట్లో 30% మార్క్స్ వస్తే సరిపోయింది. ఒకసారి మనం సిలబస్ కూడా డిస్కస్ చేద్దాం. సో మనకి కాంప్రహెన్షన్, interpersonal skills including the communication skills, logical reasoning and analytical ability, decision making and problem solving, general mental ability, basic numeracy, numbers and their relations, order of magnitude etc. class 10th level anamata. Data interpretation and charts, graphs, tables, data sufficiency etc. So class 10th level కూడా అడగడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సీసాట్ పేపర్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. 80 క్వశ్చన్లు, 2 గంటల టైము, 200 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్. మనకు ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2.5 మార్క్స్ వస్తాయి. ఈ పేపర్ అనేది ఏంటంటే మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సో ఇప్పుడు ఈ పేపర్ 1 వచ్చేసరికి కట్ ఆఫ్ ఉంటుంది, కేటగిరీ వైజ్గా మనకి కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. కట్ ఆఫ్లో మీకు మీ కేటగిరీకి రావాల్సినటువంటి మార్కులు వచ్చినట్లయితే మీరు నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మెయిన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి ప్రిలిమ్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ కదా, ఇదేంటంటే డిస్క్రిప్టివ్ టైప్, అంటే పెన్ను పెట్టి రాయాల్సి ఉంటుంది. మనం డిగ్రీలో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా, సెమ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్లో ఎగ్జామ్స్ రాస్తాం కదా, పైన క్వశ్చన్ ఇస్తే కింద ఆన్సర్ రాయాలి కదా, అట్లా ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. సో మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా ఆఫ్లైన్లోనే ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైపు. మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్లో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఈ 9 పేపర్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 7 వచ్చేసరికి మనకి మెరిట్ లిస్ట్లో తీసుకోవడం జరుగుతుంది.
మనం దాని గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఈ 9 పేపర్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అని చెప్పాను కదా, అవేంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఎనీ లాంగ్వేజ్, తెలుగు కానీ ఉర్దూ కానీ మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకొని ఆ లాంగ్వేజ్ మీద మీరు ఎగ్జామ్ రాయాలి ఉంటుంది. 3 గంటల టైం ఉంటుంది, 300 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెండో పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది, ఇది అందరికీ కామన్. 300 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది, 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. ఈ 2 వచ్చేసరికి మన క్వాలిఫైయింగ్ పేపర్స్. 25% మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయిపోవచ్చు. ఇక్కడ అసలైన మనకి యుద్ధం అనేది మొదలవుతుంది. ఎస్ఏ ఉంటుంది, వివిధ రకాల సబ్జెక్ట్స్ని కవర్ చేస్తా మనకి ఎస్ఏలు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎస్ఏలు రాయాలి ఉంటుంది. మనకి 250 మార్కులకి ఈ ఎస్ఏ అనేది మనకు ఉంటుంది. 3 గంటల టైం ఉంటుంది. అర్థమైంది కదా, క్లారిటీ వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక జనరల్ స్టడీస్ పేపర్స్ మొదలవుతాయి. GS1, GS2, GS3, GS4. జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఓకేనా. పేపర్ 1 250 మార్కులకి 3 గంటల టైము. అట్లా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 మొత్తం కూడా ఒక్కొక్క పేపర్ 250 మార్కులకి, ఒక్కొక్క పేపర్కి 3 గంటల టైం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్ఏ 250 మార్కులకి 3 గంటల టైము. ఈ GS1, GS2, GS3, GS4 4 పేపర్లు ఉంటాయి. ఈ 4 పేపర్లకు కూడా ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు, 3 గంటల టైం ఉంటుంది. ఈ GS1కి సంబంధించిన సిలబస్, GS2, GS3, GS4 సిలబస్ కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. మనకి GS1 వచ్చేసరికి మనకి ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 1 వచ్చేసరికి మనకి సిలబస్ చూసినట్టయితే హిస్టరీ ఉంటుంది, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఉంటుంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ. దిస్ ఈస్ సిలబస్ ఫర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి GS2కి సంబంధించినటువంటి ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, సిలబస్ ఏంటని చూద్దాం. GS2 జనరల్ స్టడీస్ పేపర్ 2 వచ్చేసరికి పాలిటీ, గవర్నెన్స్, సోషల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే సబ్జెక్ట్స్ మనకి పేపర్ 2లో, జనరల్ స్టడీస్ పేపర్ 2లో మనకి కవర్ అవుతాయి. GS3లో వచ్చేసరికి మనకి ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్ అనే సబ్జెక్ట్స్ మనకి ఈ పేపర్ 3లో కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి GS4 వచ్చేసరికి మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ మనకి GS4లో కవర్ అవుతాయి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ డివైడ్ ఇంటూ 2 పేపర్లుగా డివైడ్ చేస్తారు. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 250 మార్కులకి 3 గంటల టైము. పేపర్ 2 కూడా 250 మార్కులకి 3 గంటల టైం ఉంటుంది. ఎట్లాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. అగ్రికల్చర్ ఉంటుంది, అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అగ్రికల్చర్ తీసుకోవచ్చు. యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, వెటర్నరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ తీసుకోవచ్చు. అంటే మీరు మీ గ్రాడ్యుయేషన్లో ఏదైతే ఉందో అదే తీసుకోవాలని రూల్ ఏం లేదు. దాదాపుగా 24 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. మీకు మీ గ్రాడ్యుయేషన్తో పని లేకుండా మీకు నచ్చింది ఏదైనా కానీ తీసుకొని చదువుకొని రాసుకోవచ్చు. యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, MBBS వాళ్ళు ఎవరైనా ఉంటే మెడికల్ సైన్స్ తీసుకోవచ్చు హ్యాపీగా. ఫిలాసఫీ, ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, PSIR, సైకాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ, లిటరేచర్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. లిటరేచర్ కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, తెలుగు కానివ్వండి, అస్సామీ, బెంగాలీ ఇట్లా చాలా లిటరేచర్ సంబంధించిన సబ్జెక్టులు కూడా ఉంటాయి. మీరు ఒకవేళ అట్లా తీసుకోవాలన్నా కూడా అది కూడా ఆ పేపర్ని ఆప్షనల్గా తీసుకొని మీరు రాసుకోవచ్చు. సో క్లారిటీ వచ్చింది కదా. మొత్తం 9 పేపర్లలో 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్స్, మిగతా 7 పేపర్లు ఏవైతే ఉన్నాయో 7 పేపర్లు మనకి మెయిన్ మెరిట్ లిస్ట్లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పేపరు 250 మార్కులకి 3 గంటల టైం ఉంటుంది కదా. మొత్తం ఈ డిస్క్రిప్టివ్లో రాసింది ఎంతంటే మనకి ఎన్ని మార్కులకి ఉంటుందంటే 1750 మార్కులకి ఉంటుంది. ఓకేనా, ఈ 7 పేపర్లో. ఈ 7 పేపర్లో 250 ఇంటూ 7 250 ఇంటూ 7 ఎంత 1750, 1750 మార్కులకి ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది. థర్డ్ లాస్ట్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి 275 మార్కులకి ఉంటుంది. మీ అందరూ తెలిసిన ఇంటర్వ్యూ ఏ విధంగా జరిగింది అనేది మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. అట్లా ఇంటర్వ్యూ ఒకటి జరుగుద్ది. మనకు వచ్చేసరికి ఇంటర్వ్యూ 275 మార్కులకి, మనకి మెయిన్స్ 1750 ప్లస్ ఇంటర్వ్యూ 275, మొత్తం 2025 మార్కులకి ఈ UPSC CSE అనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఎగ్జామ్ ప్యాటర్న్ అదేవిధంగా సిలబస్ సంబంధించి. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో
నేను నీట్గా ఒక బాక్స్ లాగా నీట్గా తయారు చేసి పెట్టాను. ఈ ఫోటోలు ఏం చేస్తానంటే పోస్ట్లో పెడతా, యూట్యూబ్ పోస్ట్లలో మీరు చూడొచ్చు. మనకేంటంటే యూట్యూబ్లో మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేయొచ్చు, లాంగ్ వీడియో అప్లోడ్ చేయొచ్చు, అదేవిధంగా లైవ్ పెట్టొచ్చు, అదేవిధంగా పోస్ట్ పెట్టొచ్చు. ఆ పోస్టుల్లోకి మీరు వెళ్తే మీకు కనపడింది, నా ఛానల్ ఓపెన్ చేసి, అంటే ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నా, ఆ పోస్టుల్లోకి ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థం అవుద్ది. నేను ఈ ఫోటోలు తీసి రెండు పేజెస్ ఉన్నాయి, 3 పేజెస్ ఉన్నాయండి. 3 పేజెస్ నేను పెడతాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుద్ది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానీ, గ్రూప్స్ కానివ్వండి, ఇట్లా యూపీఎస్సీ కానివ్వండి, అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ప్రతి కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, స్టూడెంట్స్తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. మన ఛానల్ ఒక స్టూడెంట్కి అన్ని విధాలుగా మన ఛానల్ ఉపయోగపడుతుంది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గైస్.